హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోటీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బోటీని పసుపు ఉప్పు వేసి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మసాలా రెడీ చేసుకోవాలి. దాంట్లో అల్లం, చిన్నులపాయ, అల్లం, చిన్నులపాయ, కొబ్బరి, ధనియాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. బాగా హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి లైట్గా పసుపు, కొంచెం కూరకి సరిపడినంత ఉప్పు వేసి ఆనియన్స్ని కొంచెం బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మను దుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉందో. పసుపు ఉప్పు వేసి లైట్గా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా త్వరగా అయిపోతుంది. దాని తర్వాత మనం క్లీన్ చేసుకున్న బోటీని దాంట్లో ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో వేసి మొత్తం కలిసేలాగా పసుపు ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ నీళ్ళు బయటకు వచ్చేలాగా చాలాసేపు ఉడికించుకోవాలి. అలా వాటర్ వస్తాయి బయటికి. తిప్పుతూ కలుపుకుంటూ మళ్ళీ అది వాటర్ మొత్తం కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి, మగ్గించుకోవాలి. ఆ వాటర్ మొత్తం పోయేలాగా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని అలా వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. అవన్నీ నీళ్ళు వచ్చేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ బయటకు వస్తాయని అవి వస్తూ ఉండగా లైట్గా మనం మిక్సీలో వేసుకున్న మసాలా మొత్తం దాంట్లో వేసేసి కలుపుకోవాలి. మసాలా మొత్తం వేసేయాలి. మొత్తం వేసి కర్రీ మొత్తం కలుపుకోవాలి. తర్వాత మనం తరుపుకున్న పచ్చిమిర్చి అది కూడా వేసి కలుపుకోవాలి. మసాలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఆ వాటర్ ఇంకా పోయే వరకు, ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా ఇంకా పోయే వరకు కలుపుకుంటూ ఆ మసాలా కూడా ఆ వాటర్లో ఉడుకుతుంది. అట్లా కలుపుతూ ఆ వాటర్ పోయేలాగా కొనుక్కోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుతూ కారం చూసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అంత కారం పట్టదు. కొంచెం స్పైసీగా తినాలి, స్పైసీగా వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి ఆ వాటర్ కూడా పోవాలి. ఆ వాటర్ కూడా పోయే వరకు ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, అలా వస్తూ ఉంటే వేగుతుంది అని అర్థం. మసాలా ఇట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉండాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఆ వాటర్ పోయేలాగా 5 minutes నుంచి మళ్ళీ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ వాటర్ కూడా అయిపోయింది కర్రీలో. ఇప్పుడు కర్రీ మొత్తం కలుపుకొని వాటర్ పోసుకోవాలి, విజిల్స్ పెట్టుకోవాలి. అంటే కొంచెం ముదురుది అయితే కొంచెం 3-4 విజిల్స్, 5 విజిల్స్ అట్లా రావచ్చు. లేకపోతే అయితే 3 విజిల్స్ చాలు. ఇప్పుడు కుక్కర్ 4-5 విజిల్స్.
ఓపెన్ చేద్దాం. ఆవిరి మొత్తం పోయింది. ఓపెన్ చేస్తే ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఆల్మోస్ట్ ఉడికేసింది. మొత్తం అయిపోయింది కర్రీ.